सलाम। तेरा को मालूम मैं तुझे यहाँ दुबई क्यों बुलाया? తెలుసు 5 నెలలు 4 సార్లు ఆ లొక్కని గుద్ద కింద నుంచే మాలుడాయించాడు. హాయ్, అది మన కుర్రాలు ఏమారి తప్పు కాదు, చేతకానితనం. హాయ్, ఇంకోసారి ఇలా తప్పు జరగదు. నానా అక్కడ గుడ్డలు తిరిగేది నీవే, వాని ఇజ్జత్ నాకు పోతోంది. హాయ్, ఒక్క లాస్ట్ ఛాన్స్ ఇవ్వండి. మొత్తం ప్లాన్ నేను చేస్తాను. జహీర్ని మాల్ దాకా రానివ్వను. మళ్ళీ తప్పు జరిగితే నేను తప్పు చేయాల్సి వస్తుంది. ఎల్లుండి కరాచీ నుంచి 10 పేటీ మాల్ వస్తోంది. తెరా ఆఖరి మొక్క. భోజనం రెడీ అయింది, వేడి మీదే తినండి. ఆకలిగా లేదు. కష్టపడి వంట చేశాను, అది కూడా చికెన్ వండాను. ఎందుకు ఆకలేదు? అది అమ్మి. అబ్బు, మీరు అన్నం తినరా? నేను ఇందాకే తిన్నాను, నువ్వు తిను. అమ్మి నువ్వు? అష్రఫ్ నేను తర్వాత తింటాం. యా అల్లా, ఇప్పుడే ఫోన్ రావాలా? వడ్డించడం ఆలస్యం, అప్పుడే ఫోన్లు. లేవకండి. భోజనం చేయకుండా మీరు ఫోన్ మాట్లాడడానికి వీల్లేదు. ముందు భోజనం తినండి, తర్వాత ఫోన్ మాట్లాడండి. ఇప్పుడే చెప్పాను కదా, మీకు అర్థం కావట్లేదా? అప్పుడప్పుడైనా నా మాట వినండి. ఎప్పుడో గానీ మనం కలిసి. అష్రఫ్, బస్. హలో. ఈ రోజు నిన్ను చంపేస్తా. తెలివైన వాడిని అనుకుంటున్నావా? నీ అమ్మో, నోరు తెరువు. సావుత్య రఘు ఎక్కడున్నారు? చెప్పు చెప్పు. చెప్పలేదనుకో నీ బాబు చేత కూడా నిజం కక్కిస్తా. గబగబా చెప్పు బోసడికే, నాకు ఇంకా టైం లేదు. నోరు తెరుస్తావో లేదో నీ అమ్మ. హే సులు పోటియా, ముసలోడు అయిపోయావురా. నువ్వు ఇట్లా అరుస్తే పిల్లాడు కూడా వచ్చిపోయాడు. చెప్తావా లేదా? అదిగో వచ్చేస్తున్నాడు బాబ్, జహీర్ బాయ్. బండి ఆజాద్, మా ఏరియా పోరానివే కదా నువ్వు. అయినా నానా మాత్రే గాడి కోసం పనిచేస్తావా? ఎంత ఇస్తున్నాడు నానా? నేను డబ్బులు ఇస్తాను.
అందుకు బదులుగా రఘు సౌతి ఎక్కడున్నారో చెప్పు. చెప్పు. నాన్నకు తెలిస్తే? అరే తెలియనివ్వనరా. ఈ రోజు నుంచి నువ్వు నా మనిషివి. చెప్పు, మంజూరేనా? పక్కా. శబాష్. ఇప్పుడు ఎక్కడున్నారో చెప్పు. ఆ రఘు సౌతియా ఎక్కడ? గుజరాత్లో. పాకిస్తాన్ నుంచి మాలొస్తుంది. క్యా బాత్ హై. నానాగడి ఎత్తులన్నీ నక్కజిత్తులాగానే ఉంటాయి. భాయ్, డీల్ పక్క కదా? నన్ను నమ్మరా? భయానా ఇచ్చేదా? నీలాంటి గద్దారులతో నేను పని చేయను. సంజా. ద్రోహి ఇచ్చే మాట, ద్రోహం చేసే స్నేహం ఎప్పటికీ ప్రమాదమే. గాండు చల్ పదా. జహీర్ బాయ్, ఈ బండి గురించి ఎవరు చెప్పారు? యూసుఫ్, ఎక్కడికందుకు వచ్చాడు బాయ్? ఈడు దుబాయ్లో ఉండాలిగా, మక్సూద్ దగ్గర. ఈ లైన్ ని వదిలేసి కొత్త జిందగీ షురూ చేస్తున్నాను. అందుకు జకీర్ నాకు సాయం చేస్తున్నాడు. వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళు. సాదిక్ వెయిట్ చేస్తున్నాడు. వాడే హెల్ప్ చేస్తాడు. ఖుదాఫిస్. ఖుదాఫిస్. బాయ్, ఈ మ్యాటర్తో మనం బంతలో పడినట్టే. నేను వాణ్ణి చంపాలనుకోలేదు. అది మనకు తెలుసు. నాన్న నమ్ముతాడా? నానా సంగతి తర్వాత పోలీస్ వాళ్ళ మాట ఏంటి? ఒక పని చేద్దాం. కొన్ని రోజులు మనం అండర్ గ్రౌండ్ అయిపోదాం. నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్ళి పట్టి వేయించుకో. డాక్టర్, అరే యార్. ఏంటి, ఏమైంది? ఏం లేదు, మీరు వెళ్ళండి, నేను బయలుదేరుతాను. పద పద పద. అష్రఫ్, సారీ, ఏమనుకోవద్దు. రావడానికి లేట్ అయింది. డాక్టర్ని కలిసావా? ఏమన్నారు? అష్రఫ్, డాక్టర్ సాబ్. అష్రఫ్ అక్కడ ఏడుస్తుంది. ఏమైంది? ఖుదా మనసు లేకుండా ఏవైనా జరుగుతుందా? నువ్వు అష్రఫ్ ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఏమంటున్నారు? ఏమీ అర్థం కావడం లేదు. తనకేమైంది? అరే బదాయి హో జహీర్, అబ్బు అవుతున్నారు మీరు. సంబరానికి ఏర్పాట్లు చెయ్యండి.
జాహిర్ రఘు, ఏ బిడ్డా, పుట్ పుట్ లే, ఇంటికి వెళ్దాం పద. హ్యాపీ బర్త్డే నీది ఈ రోజు. లే, ఇంటికి వెళ్దాం లే. నీకోసం నేను ఎండి చేపలు చేయించాను. నువ్వు ఇష్టపడే మందు కూడా తెప్పించుంచాను. కోజూరులో లైట్లు పెట్టాను. ఊరంతా వెలిగిపోతుంది. నాన్న మాత్రమే తమ్ముడి హ్యాపీ బర్త్డే కదా. ఏయ్ బిడ్డా, ఏయ్ లే, ఇంటికి వెళ్దాం. కేక్ కట్ చేయి. కేక్ కేక్ ఎవరిచ్చారో తెలుసా? మేరీ. నీకు చాలా ఇష్టం కదా మేరీ. నాకు తెలుసులే. ఏయ్ రఘు, బిడ్డా, చల్ చల్ చల్, లే లే లే, వెళ్దాం, ఇంటికి వెళ్దాం. కేక్ కేక్ తిను, కేక్. హ్యాపీ బర్త్డే రఘు, హ్యాపీ బర్త్డే రఘు, హ్యాపీ బర్త్డే రఘు. రేయ్ బిడ్డా, రేయ్ లేచి రాయ్యా, ఇంటికెళ్దాం. నాన్న, అష్రఫ్, ఆరోగ్యం విషయంలో జాగ్రత్త. ఇందా మంచినీళ్ళు తాగు. అష్రఫ్, జరిగిందేదో జరిగిపోయింది. నీకు ఆరాం కావాలి. ఆ తోట మన బిడ్డకి తగిలుండేది జాహిర్. అష్రఫ్, అది నాకు తెలుసు, కానీ నేను చెప్పేది విను. ఏందందరూ సుఖ్యాప్ ఉన్నారు? పోలీస్ ని చూసి గుద్దలో దమ్మైతాందా? తౌడే, ఇల్లుది మాట అదుపు. తావడే సాబ్ అని పిలువు బే. తావడే సాబ్. ఎందుకు వచ్చావో చెప్పు. సుల్లిగా నిన్నెత్తుకెళ్ళనేకొచ్చినా. నా తప్పేంటి? పబ్లిక్ ప్లేస్ లో ఫైరింగ్ చేసుడు, రఘు మాత్రే మర్డర్, ముందుటి నుంచి పెండింగ్ ఉన్న 19 కేస్. నీది పెద్ద లిస్టే ఉందిరా లౌడే. రేత్రికి నిన్న ఆడనే పండబెట్టి నీ కహానీ నీకే అనిపిస్తా. చల్. తౌడే, నేను రఘు మాత్రేని చంపలేదు. ఏ చూతియా గాండులా బే పోలీసులు. 2 రోజులు బొక్కల నెట్టి నీ గుద్దంతా దెంగతనే ఉంటాను. చల్. అరే హస్తవా ఎత్తుకపోవాలన్నా బాట్కావు. జాహిర్, అమ్మీ, అష్రఫ్ జాగ్రత్త. ఇప్పుడే వస్తాను. తీసుకపోండ్రా. జాహిర్, జాహిర్, ఏం జరుగుతోంది?
అష్రఫ్ భయపడకు చెప్పానుగా. చల్ తావుడే చెప్పానుగా వస్తున్నా. తో చల్నా చల్. వచ్చేస్తాను. పరాటాలు చేశాను. అనవసరంగా బయట తిండేమీ తినకండి. అష్రఫ్ స్కూల్కి వెళుతున్నా, డబ్బా ఇస్తున్నా. వద్దని చెప్పకు బేటా, ఈ తలరాత బాగుంది. ఎంతో ప్రేమించే భార్య దొరికింది. ఇద్దరు ముజే దేక్. ఆయన మాటలు అలాగే ఉంటాయిలే. ఎంత చేసినా ఎప్పుడు ఏం చేయలేదనే అంటారు. మళ్ళీ మర్చిపోయారు. గుర్తు చేయడానికి మీరున్నారుగా. వచ్చా నాకు మాట చెప్పు. బేగం సాయిబాకి దుబాయ్ నుంచి ఏం తేవాలి? ఏమొద్దు. ఏమైనా అడుగు. సరే, మనకి పుట్టబోయే బిడ్డకి ఒక మంచి పేరు నిర్ణయించుకుని రండి. జరూర్. చెప్తాం, లేట్ అవుతుంది. అచ్చా, ఖుదా తుజే సలామత్ రఖే. జాగ్రత్తగా వెళ్ళిరా. జీ జరూర్. చల్తా హూ మాँ. ఖుష్ రహో. ఖుదాఫిజ్. జాగ్రత్తగా ఉండు. జీ. త్వరగా వచ్చేయండి. మంజూరే జహీర్, ఈ బటవారా నాకిష్టమే. ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ వెళ్ళాలి. ఒకళ్ళ మాల్ మీద ఒకళ్ళు చెయ్యకూడదు. ఒకళ్ళ మనిషి ఇంకొకళ్ళకి టిప్ ఇవ్వకూడదు. శుక్రియా. ఈ లైన్ వదలాలన్న నీ ఆలోచనకి సంతోషించాను. మనలోనూ ఎవరో ఒకళ్ళు జీవితాన్ని మార్చుకుని ప్రశాంతంగా బతకాలనుకునే వాళ్ళున్నారు. నీకేమన్నా కావాలంటే నన్ను అడుగు. నేను నీకోసం ఒక మంచి వ్యాపారం పెట్టిస్తాను. మక్సూద్ భాయ్, అది నానా మాదిరి నా మీద పగతో ఉన్నారు. అతని తమ్ముడిని చంపావు కదా. ఖుదా కసం నేను వాడిని చంపాలనుకోలేదు. ఠీకే, అయ్యిందేదో అయ్యింది. నానాకి నేను చెప్తాను. కానీ నువ్వు నీ చోక్రగాళ్లకి చెప్పు, నానా జోలికి అస్సలు వెళ్ళొద్దు అని.
దూద్ కావాలనా? ఏ ఇదిగో చూడు, తాగు, పాలు తాగు బే, తాగు తాగు, పాలు తాగు. మాల్ అందిందా? మాల్ అందింది సార్. ఏమైనా అన్నాడా? ఏం మాట్లాడకుండా ఇచ్చేసి వెళ్ళిపోయాడు. గాడి పక్కకి పెట్టు. అలాగే సార్. నీ అమ్మం దెంగ లంచా కొడక, దొంగ లంచా కొడక. పైసలు తెచ్చినారు? తీసుకొచ్చాను సార్. చల్. వాడిని ఏం చేద్దాం సార్? ఎవరిని? జగీర్ని ఆ సార్. బొంగులే. ఇప్పుడు చెయ్యాల్సిందే చేద్దాం, జరిగేటిదంతా చూస్తా కూర్చుందాం. చాలా ఏ భోయర్, ఆడు పోతా పోతా మనల్ని లక్పతీలు చేసిపోతా. లైఫ్ లో ఫస్ట్ టైం చంపేదానికి బతికించేదానికి పైసలు వసూలు చేసినాను. కరెక్ట్. వద్దు నానా, సర్కారీ కామిది, సర్కారీ గన్తోనే కాల్చాలా. ఏలే, నా తమ్ముడు రఘునే చంపుతావా నీ అమ్మ దెంగ? రఘు! రషీద్ భాయ్ మీకు ఎప్పుడు కబురొచ్చినా సరే నాకు వెంటనే చెప్పండి. శుక్రియా. బేటీ, రషీద్ ఏమన్నాడు? హలో జీ. క్లీనప్ ఆపరేషన్ కి పోలీసులు మొదలుపెట్టిన ఎన్కౌంటర్ అని అనుకోవచ్చా? లేదు, ఇది క్లీనప్ ఆపరేషన్ కాదు, ఒక రొటీన్ యాక్షన్ అంతే. అప్పుడప్పుడు ఇవి తప్పవు. కానీ సార్, క్రైమ్ రేట్ ని తగ్గించకుండా క్రిమినల్స్ ని చంపడం ఎంతవరకు న్యాయం? వేరే పరిష్కారం లేదా? పోలీసులకి బదులు క్రిమినల్స్ వచ్చుడు మంచిదే కదా మేడం.
దీనికి సంబంధించి కొన్ని డీటెయిల్స్ ఇవ్వగలరా? తప్పకుండా. నిన్న రాత్రి 11:30కి వాషీ ప్రాంతానికి గ్యాంగ్స్టర్ జహీర్ బాక్కర్ వస్తున్నాడని ఇన్ఫర్మేషన్ వచ్చింది. మేము వెళ్ళిండేది అరెస్ట్ చేయడానికి. జహీర్ బాక్కర్ ని సరెండర్ అయిపోమని మేము అడిగినాం, కానీ మా మీద ఫైరింగ్ షురూ చేసినాడు. డిఫెన్స్ కోసం మేము రెస్పాండ్ అయ్యి అతని మీద క్రాస్ ఫైరింగ్ చేసినాం. ఇలా ఎప్పుడూ జరుగుతుందని మీకు ముందే తెలుసు కదా. ఒక్క నిజం చెప్పండి సార్, నాకెందుకు సార్ చెప్పలేదు? అది రఘు, రే తమ్ముడు, మాటిచ్చినాను కదా నీకు జహీర్ భట్కర్ని చంపుతానని. చంపేశాను. రే తమ్ముడు, రేయ్ వచ్చి పిండం తిను. కావ్ కావ్ కావ్. రావుడే. ఎస్ సార్. మీ డిపార్ట్మెంట్ ఏవైనా సీక్రెట్ ఆపరేషన్స్ మొదలు పెడితే ముందు నాకు తెలియచేయండి. సార్, నేను మీకు ముందే ఇన్ఫార్మ్ చేద్దాం అనుకున్నా, కానీ రావుడే రేపు పొద్దుటికల్లా ఈ సీక్రెట్ ఆపరేషన్ సంబంధించిన ఫైల్ రిపోర్ట్స్ అని నా ముందు ఉండాలి. అర్థమైందా? కానీ సార్. ఏంటి, ఇంకేది సీక్రెట్ కాదు కదా? నో సార్. రావుడే, ప్రతి ఒక్క ఆఫీసర్ మీద నేను కన్నేసి ఉంచాను. నీకు అగైనిస్ట్ గా ఒక్క సీక్రెట్ బయట పడినా సరే నీకిచ్చే పనిష్మెంట్ మాత్రం కఠినంగా ఉంటుంది. ఇలా సీక్రెట్ గా కాదు, పబ్లిక్ గా. ఇలా హఠాత్తుగా వచ్చినందుకు నన్ను మీరు క్షమించాలి. నిజానికి మీతో మాట్లాడడం నాకు చాలా ఇంపార్టెంట్. ప్లీజ్.
చూడండి, మీరు అనుకుంటున్నట్టు ఏదీ జరగడం లేదు. నిజంగా మీ వారి ఎన్కౌంటర్ గురించి నాకు అస్సలు తెలియదు. నేను అర్థం చేసుకోగలను. ఈ పరిస్థితుల్లో మీరు నన్ను నమ్మడం చాలా కష్టం. ఇవన్నీ నాకు చెప్పాల్సిన అవసరం ఏంటి? ఏమో తెలీదు. మేడం, నేను హోమ్ మినిస్టర్ గణపతిరావు కదంని. ఓ చెప్పండి కదం గారు. దండీకర్ చేతిలో అగ్గిపుల్ల ఉంది కదా అని మొత్తం నిప్పు పెట్టాలని చూడకూడదు. క్షమించండి సార్, మీ ఉద్దేశం నాకు అర్థం కావటం లేదు. జరుగుతున్న వాటి గురించే చెప్తున్నాను. నువ్వు ఇవాళ పబ్లిష్ చేసిన న్యూస్ కారణంగా హోమ్ మినిస్టరీతో పాటు పోలీసులకు ఎంత చెడ్డ పేరు వచ్చిందో నీకు అర్థమవుతోందా? మీ పోలీసులు దారుణానికి ఒడి కట్టకపోతే మీకు చెడ్డ పేరు వచ్చేది కాదు కదా సార్. జరిగింది అది కాదు, నిజం అది కాదు. పోలీస్ డిపార్ట్మెంట్ చేపట్టిన ఒక సీక్రెట్ మిషన్ అది. మూర్ఖంగా పబ్లిష్ చేయడం వల్ల పోలీస్ డిపార్ట్మెంట్ కి ఎంతో నష్టం జరిగింది. అర్థమవుతోందా? నేను చెప్పేది వినండి కదం గారు. దండేకర్, హోమ్ మినిస్టర్ గా పని చేయడం, పేపర్ వర్కులు చేయడం అంత సులభమైన పనులు కావు. కాబట్టి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పని చేయనివ్వకండి. అర్థమైందా? నేను దీన్ని బెదిరింపుగా భావించాలా? బెదిరింపు కాదు, నచ్చ చెప్తున్నాను. బెదిరించే పరిస్థితి తేకండి. ఎందుకంటే బెదిరింపులు మొదలెట్టామంటే మీరు తట్టుకుని నిలబడరు. మీ అసంటోళ్ళకి సేవ చేసుకునే భాగ్యం ఈ గరీబోనికి ఇవ్వండి. ఏం కనిపిస్తోంది తావిడే? మీ అమ్మ, అక్క, మిగతా అమ్మాయిలకు కూడా ఇలాంటి కాళ్లే ఉంటాయి. చూసింది చాలు, నాకు చాలా పనుంది. సరిపెడతాను. మేడం, నాకు మాట చెప్పు. ఇంట్లో ఏదైనా గలీజు ఉన్నప్పుడు ఎవరైనా ఏం చేస్తారు? శుభ్రం చేస్తాం కదా. మేము అదే చేస్తున్నాం మేడం. మీరు చేసేది శుభ్రం, మేం చేసేది ఎన్కౌంటర్. ఇప్పుడు నువ్వు ఈ జస్టిఫికేషన్ నాకెందుకు ఇస్తున్నావు? ఎందుకంటే నన్ను చెడ్డోనిగా చూపిస్తున్నావు. నేను నా డ్యూటీ చేస్తున్నాను తావిడే. మేం చేసేది మా డ్యూటీనే మేడం. ఏం డ్యూటీ? నీకెవరెంత ఎందుకు పే చేస్తున్నారో నాకు తెలియదు అనుకుంటున్నావా? మేడం, ఖాళీపీలి ఆరోపణ చేస్తా ఉన్నారు. మీరందరూ ఎన్కౌంటర్ అని చెప్పి చంపే వాటిలో 90% కాంట్రాక్ట్ కిల్లింగ్సే. ఇదే ఫ్యాక్ట్. ఆ ఎన్కౌంటర్ కిల్లింగ్స్ లో సచ్చిండేది ఎవరు? గ్యాంగ్స్టర్సే కదా. మీ ఇంటికి ఎప్పుడు థ్రెటనింగ్ కాల్స్ రాలేదు. అట్నే గ్యాంగ్ వార్ల మీ వాళ్ళు ఎవరు చనిపోలేదు కాబట్టి ఇట్టా మాట్లాడుతున్నారు. నా సొంత తమ్ముడే చనిపోయాడు. గ్యాంగ్ వార్ లో కాదు, కానీ ఫేక్ ఎన్కౌంటర్లు. అజింక్య దీక్షిత్ కేస్. అరే హౌలే, అందుకేనా మేడం? అరే మేడం, పోలీసులు పొరపాటుగా కాల్చిండారు. మేమేం కావాలని చంపలే. యాక్సిడెంట్ మేడం. ఆ ఏసీపీ జోగ్లేకర్ ని సస్పెండ్ చేసినారు. నా మీద డిపార్ట్మెంట్ లో ఎంక్వైరీ చేసిండారు. సస్పెన్షన్ లేదు, బొక్క లేదు. దొబ్బై తావడే. Out. Get out. I said out. साफ सफाई.
జహీర్ భట్కర్ వైఫ్ నువ్వేనా? నేను మీతో ఏం మాట్లాడను. నాతో మాట్లాడతావా అని అడిగానా? నేను చెప్పేది దీనికో. కల్ చుప్చాప్ పోలీస్ స్టేషన్ కాడికి వచ్చి కంప్లైంట్ వాపస్ తీసుకోవాలా? నేను తీసుకోను. తెరకు మాలూమే మే కౌన్ హై? ఒక బేవ్డా పోలీస్ వాళ్ళవి. లోపల భయపడుతూ బయటికి ధైర్యంగా కనిపిస్తున్నావు. నువ్వేమన్నా భయపడుతున్నావేమో నెలంచాముంటా. దీన్ని నీటితో ఆపేశాయి. ఒక గ్యాంగ్స్టర్ పెండ్లానివి నువ్వు. ఏదో కేసులో ఇరికించి నంగా చేసి ఈడ్చుకుంటా పోతా తానాకే. ఏం చేసుకుంటారో చేసుకోండి. సహించి చూస్తావేంటే నీ అయ్య దొంగ లంచా. తేజ ఉడాయించేస్తా నీ అమ్మన్ తెంక. చంపేసినా ఏం పర్వాలేదు. నన్నిక్కడే చంపేసినా సరే నా భర్తని చంపడానికి నానా మాత్రే చేతిలో గన్ను మీరే పెట్టారని కోర్టులో రుజువవుతుంది. అష్రఫ్ ఏమైందమ్మా? ఏదైనా సమస్య? ఏం జరగలేదండి. తావడే, ఇప్పటికైనా ఈ గవర్నమెంట్ గన్ను లోపల పెట్టుకో. ఎందుకంటే నువ్వు చేసిన పని గురించి ఇక్కడున్న వాళ్ళకి చెప్పాననుకో, అందరూ వచ్చి నీ బట్టలిప్పి తోలు మొత్తం పొలి చేస్తారు. నికల్. తావడే వచ్చాడు. కేసు వాపస్ తీసుకోమని ధమ్కి ఇచ్చాడు. మన కేసు వాపస్ తీసుకోవద్దు. ఇన్షాల్లా ఈ కేసులో మనం గెలుస్తాం. మీరేం భయపడద్దు బాబీ. నా భయం అంతా నీ గురించే ఇక్బాల్. వాళ్ళు నన్ను ఏమీ చేయలేరు. వాళ్లే భయపడ్డారు. నా దగ్గరకు వచ్చి నన్ను చంపలేరు. వాదించుకునే అంత టైం మనకి లేదు. నేను నీకోసం కొంత డబ్బు తెచ్చాను. నువ్వు ఇక్కడి నుంచి లేదు. వెంటనే. బాయ్ ప్రాణాలని కాపాడలేకపోయాను, కానీ ఆయన కోసం ఈ మాత్రం చేయలేనా? నేను కోర్టులో సాక్ష్యం చెప్తాను. మై లార్డ్, జహీర్ భట్కర్ చనిపోవడానికి కారణం పోలీస్ ఎన్కౌంటర్ కాదని నా వాదన. నానా మాత్రే అనే అండర్ వరల్డ్ డాన్ ఇచ్చిన సూచనలతో సీనియర్ పోలీస్ ఇన్స్పెక్టర్ తావడే అలాగే సబ్ ఇన్స్పెక్టర్ బోహీర్ ఆయన్ని కాల్చి చంపారు. ఇదొక వెల్ ప్లాన్డ్ మర్డర్ సార్. ఐఎమ్ సారీ మై లార్డ్. సీనియర్ ఇన్స్పెక్టర్ తావుడే ఇంకా సబ్ ఇన్స్పెక్టర్ బోహేర్ నిబద్ధత గల పోలీస్ అధికారులు నిరాధారమైన ఆరోపణలు చేసి వాళ్ల పరువుకి నష్టం కలిగిస్తున్నారు యువర్ ఆనర్. ఇన్స్పెక్టర్ తావడే గారి పరువు ఎప్పుడో పోయింది యువర్ ఆనర్. 3 సంవత్సరాల క్రితం అజింక్య దీక్షిత్ ఫేక్ ఎన్కౌంటర్ కేసులో ఈయన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు 2 నెలలు సస్పెండ్ చేశారు. మై లార్డ్, ఆ కేసుకి ఈ కేసుతో ఎటువంటి సంబంధం లేదు. సాల్వి సార్, ఆ కేసుకు దీంతో సంబంధం ఉంది. మై లార్డ్, జహీర్ భాట్కర్ ని ఆ రోజు వాషీ దగ్గర పట్టుకున్నామని పోలీసులు అబద్ధం చెప్పారు. నిజానికి జహీర్ భాట్కర్ ని ఆ రోజు ముంబై ఎయిర్పోర్ట్ దగ్గర కిడ్నాప్ చేశారు. ఆ కిడ్నాప్ ని కళ్ళారా చూసిన సాక్షి ఎవరో కాదు, జహీర్ భాట్కర్ గారి భార్య అష్రఫ్ భట్కర్ ఆయన్ని రిసీవ్ చేసుకోవడానికి వెళ్లారు. ఆవిడ ప్రస్తుతం ఇక్కడ కోర్టు హాల్లో ఉన్నారు. మిస్సెస్ భాట్కర్ కి నేను మనస్ఫూర్తిగా సానుభూతి తెలియజేస్తున్నాను. కానీ ఈ కేసు విచారణలో ఆవిడ సాక్ష్యాలను ఆధారంగా చేసుకోవడం ఎంతవరకు సబబని నేను అడుగుతున్నాను. మై లార్డ్, ఈ రోజు ఈ కోర్టు హాలులో అత్యంత ముఖ్యమైన మరో సాక్షి కూడా ఉన్నారు. మీ అనుమతితో ఆ సాక్షిని కూడా ప్రవేశపెడుతున్నాను. ఇక్బాల్ ఖాన్. ఇక్బాల్, మై లార్డ్, ఇతనే ఇక్బాల్ ఖాన్. జహీర్ భాట్కర్ ని వాళ్ళు హత్య చేస్తున్నప్పుడు ఇతను కళ్ళారా చూసిన వ్యక్తి. మై లార్డ్, నేను కోర్టు వారిని వినమ్రంగా కోరుతున్నాను, దయచేసి ప్రత్యక్ష సాక్షిని మీ ముందు ప్రవేశపెట్టడానికి దయచేసి నాకు అనుమతి ఇవ్వండి. ఆబ్జెక్షన్ మై లార్డ్. ఎలాంటి ముందస్తు అనుమతి లేకుండా సాక్షిని కోర్టులో ప్రవేశపెట్టడానికి డిఫెన్స్ లాయర్ కి అధికారం లేదు.
అబ్జెక్షన్ సస్టైన్డ్. అడ్వకేట్ దేశ్ముఖ్, మీ సాక్షి వివరాలని కోర్టుకు సబ్మిట్ చేయండి. త్వరలోనే మీ అబ్బాయి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయడానికి లండన్ వెళ్లబోతున్నాడని ఎవరో చెప్తే విన్నాను. ఇతని సాక్ష్యం నెక్స్ట్ హియరింగ్ లోనే వింటాం. అక్కడ మీ అబ్బాయి ఉండడానికి చదవడానికి ఖర్చులు నేనే చూస్తాను. అందుకు రిటర్న్ గిఫ్ట్ ఏం కావాలి? టిల్ దెన్ ద కోర్ట్ స్టాండ్స్ అడ్జర్న్డ్. ఇంతవరకు బలమైన సాక్ష్యం ప్రెజెంట్ చేయలేదు. వీళ్ల వల్ల అనవసరంగా టైం వేస్ట్ అవుతుంది. ఏందే లంజా, ఏం జరిగింది లోపల? ఏనా మొడ్డా కాల తెలియని నిజాలు ఏం బయట పెట్టాలనుకున్నావు లంజా మొండా? ఆఖరికి ఈ బేవడ పోలీసుడి ఈ కేసుల గెలసబోయేది. నిజం తెలుసుకునేదానికి పడిసొస్తున్నావులే. తో సోన్, నీ మొగుణ్ణి లేపేసిండేది నేను. నానా మాత్రకి సర్వీస్ రివాల్వర్ ఇచ్చి నీ మొగుణ్ణి కాల్చమనిండేది నేనే. శరీరం అంతా రక్తంతో కింద పడినాడు. గిలగిల కుక్క లెక్క కింద పడి కొట్టుకుంటా ఉంటే మళ్ళా నేనే గన్ను తీసి కేల్ ఖలాస్. ఓ ఏం పీక్కుంటావో పీక్కోపో, చల్. జడ్జితానికి పోయి అంతా చెప్పు, చల్. ఆ రిపోర్టర్ కూడా నీకు జత అయినది కదా, చెప్పు, పేపర్లో చపాయిస్తుంది. నా ఇంటికి ముక్క కూడా నువ్వు పీకలేవే. యాదుంచుకో, ఇంకెప్పుడైనా పోలీస్ స్టేషన్ ఆస్పాస్ కనిపించినావో గుడ్డలతో పాటు చమడాలు కూడా ఒలిచేస్తాను, అర్థమైందా? అష్రఫ్, నమ్మకం కోల్పోవద్దు. ఇంకా అయిపోలేదు, మనం ఇంకా ప్రయత్నం చేద్దాం. అష్రఫ్, నేను చెప్పేది విను. లాస్ట్ టైం నేను నీకు సాయం చేయలేకపోయాను. ఐఎమ్ రియల్లీ సారీ. నువ్వు నమ్మకాన్ని కోల్పోవద్దు. ఇక్కడ కాకపోతే హైకోర్టుకు వెళ్దాం. నేను నీకు సాయం చేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తాను. ప్లీజ్. అష్రఫ్ బాబీ, మనం ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం. నీ గాడి నీకు వెళ్తా. ఇక్బాల్ ఖాన్, భుజ్ ఎక్స్ప్రెస్ ఫైరింగ్ కేసులో నిన్ను అరెస్ట్ చేస్తున్నాం. అరెస్ట్ చేయండి ప్లీజ్. మా పని మమ్మల్ని చేయనివ్వండి. తీసుకురండి. అరే సార్, చెప్పు అష్రఫ్, ఏంటి ఇలా వచ్చావు? మరియా, నాకు నీ సాయం చాలా అవసరం. హే, అలా అంటావేంటి? నీకు ఏం సహాయం కావాలో చెప్పు. నేను సీజర్ ప్యాలెస్ లో పనిచేయాలనుకుంటున్నాను. సీజర్ ప్యాలెసా? అది చాలా డేంజరస్ ప్లేస్ అష్రఫ్. అక్కడికి చాలా మంది గ్యాంగ్స్టర్స్ వచ్చి వెళ్తూ ఉంటారు. అందుకే చేరాలనుకుంటున్నాను మరియా. చూడు అష్రఫ్, నువ్వు అలాంటి పనులు చేయకు. నువ్వు నా గురించి ఏం భయపడద్దు. ఇప్పుడు నువ్వు నాకు సాయం చేయగలవో లేదో మాత్రం చెప్పు. నేను ఇంతకు ముందు ఎప్పుడూ అక్కడ పని చేయలేదు, కానీ అక్కడ నాకు ఒక ఫ్రెండ్ ఉంది, నిషా. తను అక్కడే డాన్స్ చేస్తుంది. కావాలంటే అడిగి చూస్తాను.
అక్కడే ఆగిపోయాం, లోపలికి రా. రా. రవి అన్నా, తను నా ఫ్రెండ్. ఈ బార్లో పని చేయాలనుకుంటుంది. డాన్సర్ కావాలనుందా? బుర్కాలో చేస్తావా? ఒక మోకా ఇవ్వండి అన్నయ్య, నేనిది చెయ్యగలను. ఏ లడికి ఇది డాన్స్ బార్, ఫ్యామిలీ రెస్టారెంట్ ఏం కాదు. అందాల ఆరబోసి ఉండాలి. ఆడవాళ్ళు ఎందుకైనా సిద్ధంగా ఉండాలి. డాన్స్ ఫ్లోర్ చూసావా? దాని మీద మొండి ముళ్ళతో డాన్స్ చేయాలి. ఇక్కడికి వచ్చే ప్రతి కస్టమర్ కింగే. వాళ్ళు ఖుషి అయితే పైసల వర్షాలు కురుస్తుంది. ఏందమ్మా, ఒప్పుకుంటావా? ఒప్పుకుంటున్నాను. పెద్ద పెద్ద తుర్రం కాన్లో వస్తారు. ఎవరికైనా దిల్లైతే వాళ్ళ మంచంలో పడుకునే పరిస్థితి కూడా వస్తుంది. అభ్యంతరం లేదు. చెప్పడం సులభంగానే ఉంటది, చేయడం మాత్రం చాలా కష్టం. నేనిది చేయగలను. అచ్చా, ఏందన్నా ఎటానో? బాగున్నా. ఆ పొరంబోకు వెళ్తున్నాడు కదా, పక్కా కంజూస్ నా కొడుకు. పైసలు జేబు నుంచి తీయడు. నువ్వు కనుక ఆయన జేబు నుంచి 500 రూపాయల నోటు తీస్తే చాలు, అప్పుడు నీ నౌకరీ పక్కా. అర్థమైందా? ఆదా. దీన్ని చక్కనా అని ఎందుకంటారో తెలుసా? ఎందుకు? ఎందుకంటే దీన్ని రుచి చూసి ఇస్తూ ఉంటారు. మతలబ్? సర్లేండి, వదిలేయండి. స్పెషల్ చెక్న మీరు భరించే రేట్లో రాదు. నిన్ను ఇప్పుడు దాని రేట్ ఎవరు అడిగారు? చలో ఠీక్ హై. ఇదే చక్నాని స్పెషల్ గా మార్చనా? నాకు ఈ చకనాన్ని పూర్తిగా నా కలనుంది. ముందు దీని రేట్ ఎంతో నిర్ధారించండి. ఏ నిషా, అమ్మాయిని లోపలికి తీసుకెళ్ళు. దందా ఎలా చెయ్యాలో చెప్పు. అలాగే రా. భయపడకు, ఇక్కడ అందరూ మన వాళ్ళే. కూర్చో. స్వీటీ, తను అష్రఫ్. అష్రఫ్, తను స్వీటీ. और हम है రేష్మా. ఈ బార్ లో టాప్ డాన్సర్ ని. నువ్వు ఎప్పుడైనా పైసల వర్షం చూసావు? నేను స్టేజ్ మీదకి వెళ్తాను కదా, అప్పుడు చూడు. ఓ, పైసల వర్షం కురుస్తుంది కానీ పరిచయం అయిందిగా. ఇక నువ్వెళ్ళు, టైం అయింది కదా. నీ వాడు వస్తూ ఉంటుంటాడు నిన్ను వాయించి నీకి. ఎందుకంత జలసి జానిమన్?
మరీ అంత కోరికగా ఉంటే చెప్పు, రాత్రికి నీ గదికి పంపుతా. అష్రఫ్, నువ్వు దాని మాటలేం పట్టించుకోకు. దాని మాటలు వినకు, నేను చెప్పేది సరిగ్గా విను. ఈ బార్కి నువ్వు వచ్చావంటే సతీ సావిత్రిగా ఉండడానికి కాదు కదా కదా ఏది చేయకుండా బదనామయ్యే కంటే ఇది బెటర్ కదా. అదేదో చేసే బదనామవ్వు. ఇంతకీ నీ పేరేంటన్నావు? అష్రఫ్. ఇదర్కో నై చలేగా. అవును అష్రఫ్, అది చెప్పేది నిజమే. ఇక్కడికి ఏ అమ్మాయి వచ్చినా సరే తన అసలు పేరేంటో ఎవరికి చెప్పదు. అలాగా? తో నేనే పేరు పెట్టుకోవాలి? సప్న. నానా నానా చెప్పు. సబ్ ఇన్స్పెక్టర్ విక్రమ్ భోస్లే, క్రైమ్ బ్రాంచ్, ముంబై పోలీస్. బావు ఎక్కడా? బావు ఎవరు? బావు నారే, డ్రగ్ సప్లయర్. నీ దగ్గర పనిచేస్తున్నాడుగా. ఎర్రిపూక, కొత్తగా వచ్చినావా బాంబే? నీలాంటి పోలీసు వాళ్ళని ఎట్టా మట్టెట్టాలో నాకు చాలా బాగా తెలుసు. సాయంత్రానికి ప్యాకెట్ వస్తుంది, వెళ్ళు. ఎలా మడతెట్టాలో నీకు తెలుసు కదా. నిన్నెలా ఏడిపించాలో నాకు బాగా తెలుసు. నీకన్నా ఎంతో కొమ్ములు తిరిగిన మనగాళ్ళను నేను చూశాను. అలాంటి వాళ్ళ గుద్దల్లో కూడా భయం పుట్టించిన వాణ్ణి. మాటల్లో చెప్పడం కాదు, దమ్ముంటే తాకి చూడు. నా గుద్దలో భయం పుట్టిస్తా అని చెప్తున్నావు కదా, అదేదో చేసి చూపించు, నీకు బానిసైపోతా. నీరసంగా ఉంటే గుద్దలో నూనె రాసుకుని ఉండు నానా. నువ్వు తొందరలోనే నా బానిసగా మారడం ఖాయం. నేను మాటిస్తున్నాను. రంగ్యా, ఏ తౌడే, అది నేను ఈ ఏరియాలో పనుండి వచ్చాను. ఒకసారి చూసేద్దామని. అసలేం కావాలి మీకు? ఏదో ఉద్దేశం ఉంటేనే తప్ప ఏమీ చెయ్యరు కదా. చూడండి, నా గురించి మీరేమనుకుంటున్నారో నాకు తెలియదు. మీ గురించి నేనేమనుకుంటున్నానో నాకే తెలీదు, కానీ నిజమేంటో మాత్రం నాకు తెలుసు. ఒక్కొక్కసారి మనకు కనిపించే నిజాలన్నీ నిజాలు కావండి. ఇక్బాల్ జైల్లో ఉన్నాడు. ఈ నిజాన్ని మీరు మార్చగలరా? ఇక్బాల్ జైల్లో ఉన్నది నిజమే కావచ్చు, కానీ తను జైల్లో ఉన్నాడు కాబట్టి వాళ్ళ ప్రాణాలతో ఉన్నాడు. లేదంటే కోర్టుకి అటెండ్ అయిన డేటే తనకు ఆఖరి డేట్ అయి ఉండేది. ఎలా ఉన్నాడు? బానే ఉన్నాడు. అచ్చా, నేను పనికి వెళ్లే టైం అయింది. ఇప్పటికే ఆలస్యమైంది. ఎక్కడ పనిచేస్తున్నారు మీరు? ఒక నర్సింగ్ హోమ్ లో నేను నర్సుని. ఓ, నాతో రండి, నేను డ్రాప్ చేస్తాను. నేను అటే వెళుతున్నాను. నేను పనిచేసే నర్సింగ్ హోమ్ అట్టేనని మీతో చెప్పానా? అయితే ఎక్కడి వరకు కలిసి వెళ్ళగలమో అక్కడి వరకు వెళదాం. నాతో మీరు రాలేదంటే నన్ను ఇంకా క్షమించలేదనే భావిస్తాను. నేను కింద వెయిట్ చేస్తాను. కార్మిక సోదరులారా, భయపడకండి.
ఈ సమయం మనకి పరీక్ష సమయం అనుకోండి. పెద్దలు మన మాటలు వినట్లేదు. మన కోడి వినడానికి ఎవరు సిద్ధంగా లేరు. మన కార్మికులకి న్యాయం జరిగే వరకు పోరాడుతాం. మనకి అన్యాయం చేస్తున్న వీళ్ళందరికీ హోమ్ మినిస్టర్ గణపత్ రామ్ కదం తోడుగా ఉన్నారు. కానీ మీ అందరి అండతో మిల్లుపై జరుగుతున్న ఈ ధర్నాని బాధ్యతగా నేను స్వీకరిస్తున్నాను. నేను వెళ్ళి చూస్తాను. వద్దు, ఇప్పటికే నాకు చాలా ఆలస్యమైంది. నేను వెళ్ళిపోవాలి. కానీ శుక్రియా. లేబర్ యూనియన్ వర్తిల్లాలి. కార్మిక సంఘం, కార్మిక సంఘం, కార్మిక సంఘం, గణపత్రావు కదం. అష్రఫ్ ప్లీజ్ నోరు తెరిచి మాట్లాడు. ఇలా మౌనంగా ఉంటే ఏ సమస్య తీరదు. చెప్పడానికి ఎన్నోసార్లు ప్రయత్నించాను. మీరు ప్రయత్నించారుగా, కానీ ఎవరు విన్నారు? చూడు, జరగకూడంతే జరిగిపోయింది. ఇప్పుడు వీటన్నిటి గురించి మాట్లాడుతూ నువ్వు ఎదుటి వాళ్ళకి చెప్పడం చాలా తేలిక. నా జీవితమే తలకిందులైపోయింది. ఒకవైపు నా భర్త, ఇటు నా బిడ్డ. నేను అర్థం చేసుకోగలను, కానీ అందుకు నువ్వు ఎంచుకున్న తీరుందే కరెక్ట్ కాదది. కరెక్ట్ కాకపోవచ్చు, కానీ భిన్నమైనది. అష్రఫ్, లోకల్లో ఏ న్యాయమైనా సరే ఒకరి ప్రాణం తీసే అనుమతి నీకు ఇవ్వదు. లోకల్లో న్యాయం గురించి నాకు అనవసరం, కానీ ఈ దేశంలో న్యాయస్థానం నాకు న్యాయం చెయ్యలేదు. తెలుసు, నీకు జరిగిన దారుణం అసలు జరగకూడని నష్టమే నీకు జరిగింది. అందుకోసం ఇప్పుడు నువ్వు చేస్తున్నది కూడా కరెక్ట్ కాదు. ఇది ఈ సమస్యకి పరిష్కారం కాదు అష్రఫ్. ఒక 10 మంది గ్యాంగ్స్టర్స్ ని నువ్వు చంపేయొచ్చు, కానీ ఇంకా వస్తుంటారు. సమాజాన్ని మార్చాలనే ఆలోచన నాకేమీ లేదు. నాకు అన్యాయం చేసిన వాళ్ళకి శిక్ష విధిస్తున్నాను. నీకు అన్యాయం చేసిన వాళ్ళు అక్కడే దుబాయ్లో ఉన్నారు. అది తెలుసు. వాడి జీవితానికి కూడా చర్మగీతం పాడే సమయం ఎంత దూరంలో లేదు. వస్తా ఉండదు, 4 రోజులే ఉండదు. ఏర్పాట్లు చేయండి. ₹1 కోటి మాల్. ఏ చిన్న పొరపాటు జరిగినా తల తెగిపడుద్ది. నమస్కారం సార్, పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ భోస్లే మాట్లాడుతున్నాను. సస్సూన్ ఓడరేవు దగ్గర ఈ రోజు రాత్రి నానా మాత్రకి సంబంధించిన డ్రగ్ డెలివరీ ఉంది. మీరెవరు? మాల్ విలువ ₹1 కోటి. మీ పేరేంటో చెప్పండి. సప్న. హలో హలో, రాణే షిండే, సాల్వి, పవార్. ఎస్ సార్. మనం వెంటనే సస్సూల్ వాటర్ రైడ్కి వెళ్ళాలి. త్వరగా పదండి. చలో పవార్, చలో. ఆదాబ్ శిరోద్కర్ సార్. ఆదాబ్. రా. అరెస్ట్ చేయండి, వదలదు. థ్యాంక్ యూ. సలాం సార్. అదిగో సార్ వచ్చారు. అరే, కంగ్రాచులేషన్ సార్. థ్యాంక్ యూ. Congratulations, sir. థ్యాంక్ యూ. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. Congrats, sir. కంగ్రాట్స్ భోస్లే సార్. థ్యాంక్ యూ. నాకు తెలిసి ఇంతవరకు గడిచిన 5 సంవత్సరాల్లో ముంబై పోలీస్ చేసిన అతిపెద్ద రైడ్ ఇదే. నిజమే, నిన్న రాత్రి మేము రైడ్ చేసి పట్టుకున్న మాల్ విలువ దాదాపు ₹1 కోటి దాకా ఉంటుంది. ఈ మాల్ ఏ గ్యాంగ్ రాయి ఉంటుందని మీరు అనుకుంటున్నారు? ఖచ్చితంగా నానా మాత్రే గ్యాంగ్దే. అతని మనుషుల్ని అరెస్ట్ చేశాం. టిప్ ఎవరిచ్చారని అడగండి, అదొక సీక్రెట్. అడగండి. విక్రమ్, హలో. హార్టియస్ట్ కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. ఫ్రంట్ పేజ్ హా? మీ దయ వల్లే పడి ఉంటుంది. సో ఈసారి ప్రమోషన్ పక్కా కదా? ఏమో చూడాలి. సార్,
ఓ మాట చెప్పనా, మీలాగా కాంపిటేటివ్ గా ఉండే ఆఫీసర్లు చాలా అవసరం డిపార్ట్మెంట్లో. ఆల్ ద బెస్ట్ ఫర్ ప్రమోషన్ బోస్లే. ఖతమైనదా హీరోగిరి పత్రికల ముందు? ఆ? వేరే కామ్ దందా లేదా? ఆల్ రైట్. బై ద వే, థ్యాంక్ యూ. ఎందుకు? మిగతా పేపర్స్ కన్నా ముందు నాకు న్యూస్ పంపించినందుకు. మీరు పబ్లిష్ చేస్తారని నమ్మి ముందుగా మీకే షేర్ చేశాను. మోర్ దెన్ దాట్. చలో, ఐ టేక్ యూ లీవ్. హ్యావ్ ఎ నైస్ డే. యా, బాయ్. బాయ్. నమస్తే సార్, పోలీస్ స్టేషన్ ఎస్ఐ బోస్లేని మాట్లాడుతున్నాను. నా తరఫున మీకు శుభాకాంక్షలు. శుభాకాంక్షల? ఎవరు మీరు? అష్రఫ్. ఓ, గుర్తుంచుకుని కాల్ చేసినందుకు సంతోషంగా ఉంది. మీరు చేసిన పని చాలా గొప్పది కదా, పత్రికల్లో చదివాను నేను. అందుకే శుభాకాంక్షలు చెప్దామని చేశాను. కానీ ఈ శుభాకాంక్షలు ఒక షరతు మీదైతే అందుకుంటాను. ఏమిటో ఆ షరతు? ఈ శుభాకాంక్షలకి మీరు నాకు ధన్యవాదాలు తెలుపుకునే అవకాశం కల్పిస్తే. మతలబ్? అది జుహులో ఒక కొత్త రెస్టారెంట్ తెరిచారని విన్నాను. చైనీస్ ఫుడ్ అక్కడ చాలా బాగుందట. రాత్రికి మనం అక్కడ కలవచ్చా? అంటే నేను ఇవాళ కాకుండా ఇంకెప్పుడైనా? ఇలా కాదంటున్నారంటే మీ శుభాకాంక్షలు మనసులోంచి రాలేదన్నమాట. మీ పోలీస్ వాళ్ళు ఉన్నారే, ఎంత గొప్ప వాళ్ళనైనా మీ దారిలోకి తెచ్చుకుంటారు. సో రాత్రి 8ంటికి? సరే. పట్టుకోండి పట్టుకోండి. ఇంతవరకు ఎప్పుడు నాకు అనిపించలేదు మీరు అల్లరి చేస్తారని. అరే, ఎప్పుడైనా నాతో పాటు కొల్హాపూర్ రండి. అక్కడ మాకు చెరుకు తోటలు ఉన్నాయి. అక్కడే మహాలక్ష్మి దేవాలయం ఉంది. మటన్ టాప్ క్లాస్, ఎర్రకూర తెల్లకూర అద్భుతం. మీ ఊరంటే మీకు చాలా ప్రాణం అనుకుంటాను. అందరూ అక్కడే ఉంటున్నారు కదా. అమ్మా నాన్న ఉన్నారు, నా కుటుంబం, స్నేహితులు. ఇక్కడేదో ఒంటరిగా బతుకుతున్నాను. షాదీ చేసుకోవచ్చు కదా మీరు, ఒంటరిగా ఉండనక్కర్లేదు కదా. నా ప్రయత్నం నేను చేస్తున్నాను. ఎవరినో ఇష్టపడుతున్నారు కదా. బట్ ఆ విషయం తనకి చెప్పలేకపోతున్నానంతే. మిమ్మల్ని ఒక మాట అడగచ్చా? మీరు రెండో పెళ్లి ఎందుకు చేసుకోకూడదు? ఇప్పుడు కాదులేండి, నాకు నేను ఒక ప్రమాణం చేసుకున్నాను. అది పూర్తి చేయాలి. అది ఎప్పటికీ పూర్తవుతుందో తెలీదు. నాది కష్టతరమైన ప్రయాణం. కష్టమైన ఆ ప్రయాణంలో ఎవరైనా తోడుంటే ప్రయాణం సులభం అవుతుంది కదా. ఏమో, ఏం చెప్పగలం. మీకు తోడుగా వచ్చేవాడు మీకు లక్ష్య సాధనలో సహాయపడొచ్చు కదా. అష్రఫ్, ఆ దారిలో నేను నీతో నడవడానికి సిద్ధంగా ఉన్నాను. ఆ దారి ఎంత ప్రమాదకరంగా ఉన్నా సరే
ఆలోచిస్తాను. శుక్రియా. మీ జవాబు కోసం ఎదురు చూస్తూ ఉంటాను. ఖుదాఫిజ్. సలాం అలైకుం.